ఇక తిరుమల కల్తీ నెయ్యి కేసులో విచారణను వేగవంతం చేశారు ఏకసభ్య కమిషన్ చైర్మన్ అయిన దినేష్ కుమార్. పద్మావతి అతిథి గృహంలో సిట్ నివేదిక ఆధారంగా ఈ విచారణను కొనసాగిస్తున్నారు. మిషన్ 2019 నుంచి 2023 వరకు రికార్డులను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. 2019 నుంచి నెయ్యి టెండర్ల విధానం, నమోదు చేసిన వివరాలను పరిశీలిస్తున్నారు. నెయ్యి కొనుగోలుకు సంబంధించిన బిల్లులు, వే బిల్లులు కూడా పరిశీలించారు. టీటీడీ మార్కెటింగ్ విభాగంలో 2019 నుంచి పనిచేసిన డిప్యూటీ ఈవోతో పాటుగా పలువురు అధికారులను పిలిచి విచారించినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ తిరుమల నెయ్యి కల్తీ విషయానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, చెప్పండి. వాళ్ళ తిరుమల కల్తీ నెయ్యి విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినట్టు విషయం విదితమే. అయితే ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో ఇదివరలోనే సిబిఐ సిట్టు నివేదిక, అంటే దాదాపు 8 నెలల పాటు సిబిఐ సిట్టు విచారణ చేపట్టి దాదాపు 619 పేజీల నివేదికనైతే కోర్టుకు సబ్మిట్ చేసింది. అయితే దీంట్లో పాలనాపరమైన అంశాలను పూర్తి స్థాయిలో పొందుపరచలేదన్న భావంతోనే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ను నియమించింది. ఏకసభ్య కమిషన్ ద్వారా మరింత లోతుగా విచారణ జరిపి పాలనాపరమైన అంశాల్లో తలెత్తినటువంటి లోపాలను బహిర్గతం చేయాలి. తదనుగుణంగా వారి మీద చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం అంటే నెయ్యి టెండర్ విషయాన్ని రీకాల్ చేయడానికి ప్రధాన అంశాలు ఏంటి, ఎందుకు రీకాల్ చేయాల్సి వచ్చింది, ఎందుకు రివైజ్ చేయాల్సి వచ్చింది, దాదాపు కొన్ని సంవత్సరాలుగా నెయ్యి టెండర్ల విధానం కొనసాగుతున్న నియమ నిబంధనల నేపథ్యంలో ఎందుకు నిబంధనలు సడలించాల్సి వచ్చింది అనే వాటి మీద, పాలనాపరమైన అంశాల మీద ఏకసభ్య కమిషన్ విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే దినేష్ కుమార్ ఏకసభ్య కమిషన్ విచారణ వేగవంతం చేసింది. 45 రోజుల్లోనే ఈ విచారణ పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం కూడా ఒక కాల నిర్దేశకత్వాన్ని ప్రవేశపెట్టింది. దానికి అనుగుణే విచారణ వేగవంతం చేస్తూ వస్తున్నది. ఈ క్రమంలోనే ఇవాళ డిప్యూటీఓ మార్కెటింగ్ శాఖకు చెందినటువంటి 2019 నుంచి 23 మధ్య కాలంలో పనిచేసినటువంటి డిప్యూటీఓ అలాగే అధికారులను వాళ్ళందరినీ కూడా పిలిచి విచారిస్తూ ఉంది. ముఖ్యంగా టెండర్ల ప్రక్రియలో ఎందుకు సవరించాల్సి వచ్చింది, దానికి ప్రధాన కారణాలు ఏంటి, ఎవరు ఒత్తిడి మేరకు సవరించారు ఏంటి అనే విధానాల పట్ల పూర్తిగా విచారణ అయితే చేపడుతూ వస్తుంది. అలాగే సిబిఐ సిట్ ఇచ్చినటువంటి నివేదికకు వీళ్ళు చెప్తున్నటువంటి సమాచారాన్ని వాంగ్మూలానికి మొత్తం బేరీజ్ చేసుకుంటూ తుది నివేదికను ఏకసభ్య కమిషన్ అయితే చేపడుతూ వస్తూ ఉంది. ఈ విచారణ నేపథ్యంలోనే 2019 నుంచి 23 వరకు మార్కెటింగ్ శాఖలో రికార్డులను అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుని మరోమారు పరిశీలిస్తూ వస్తుంది కమిషన్. అందులో భాగంగానే వే బిల్లులను అలాగే వాటిలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ వస్తూ ఉంది. అలాగే డిప్యూటీఓతో పాటు అప్పుడు పనిచేసిన డిప్యూటీఓతో పాటు మరికొంతమంది అధికారులు కూడా విచారిస్తూ కొనసాగిస్తూ వస్తున్నారు. విచారణను వేగవంతం చేస్తున్నారు. ఈ విచారణ ప్రక్రియ కూడా 45 రోజులు పూర్తి చేస్తుంది దినేష్ కమిషన్. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవివర్మ.